Hello friends, welcome to my channel Pencil Sketch and also welcome back to our part 2 video of hyper realistic portrait. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూడండి. మనకు కమ్యూనికేషన్ మిస్ అవ్వకుండా మధ్యలో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఇది నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసి ఒక లాస్ట్ వీడియోకి దీనికి ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్ వచ్చినట్టుంది. ఎందుకంటే ఇది మామూలుగా హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్ కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది. దానికి తోడు వీడియో ఎడిటింగ్ దగ్గర అయితే నాకు చాలా లేట్ అయిపోయింది. 3 డేస్ దీనివల్లే టైం అయిపోయింది. ఎందుకంటే మనం వర్క్ చేసేది నైట్ టైం కాబట్టి ఎక్కువ టైం ఉండదు. మన మ్యాక్సిమం 2 to 3 అవర్స్ ఉంటుంది. ఆ టైంలో నేను 2 సార్లు వీడియో అయితే ఎడిట్ చేశాను అండ్ అలాగే ఎక్స్పోర్ట్ అయితే చేశాను. ఒకసారి ఎక్స్పోర్ట్ చేసింది ఎంత చేసినా కూడా మళ్ళీ ఎక్స్పోర్ట్ అయినా కూడా వీడియో ప్లే అవ్వట్లేదు. ప్లే అయిందా అప్లోడ్ చేశాను ఆల్రెడీ. అప్లోడ్ చేసినా కూడా ప్రాసెసింగ్లో ఆగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో ఎడిట్ చేస్తుంటే సేవ్ అవ్వట్లేదు అది. అలా రెండు మూడు రోజులు అలాగే అయిపోయింది. సో ఇంక చేసేదేం లేక మళ్ళీ కొత్తగా చేస్తున్నాను. సో అందుకని పార్ట్ 2 వీడియో అయితే లేట్ అయింది. నెక్స్ట్ వీడియోస్ ఏమి లేట్ అవ్వవు, తొందరగానే వచ్చేస్తాయి. తొందరగా అంటే కొంచెం వీలైనంత తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కంటెంట్లోకి వచ్చేస్తే మాత్రం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో అవుట్లైన్ అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ 10% ఆఫ్ షేడింగ్ అయితే చూశారు. ఈ వీడియోలో ఒక 40% అలా ఉంటుంది షేడింగ్ అయితే. ఐస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఈ వీడియోలో. మెయిన్లీ టూల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం దీనికి ఆర్ట్లైన్ పెన్సిల్స్ వాడుతున్నాం, బ్లెండింగ్ టూల్స్ అండ్ బ్లెండింగ్ బ్రష్, ఎరేజర్స్ మీకు తెలిసిందే, హైలైట్స్ కోసం జెల్లీ రోల్ పెన్ అండ్ ఇది వచ్చేసి శాస్త్రీయం కాదు గ్రాఫైట్ పౌడర్. ఇది నేను చేసుకున్నది, విడిగా కొన్నది కాదు. మన దగ్గర పెన్సిల్స్ అరిగిపోయే కొనుగోపుడుతూ ఉంటాయి కదా, లాస్ట్ దాకా వాడేసిన పెన్సిల్స్, వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకున్నాను. బేస్ లేయర్ కోసం బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా బేస్ లేయర్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనకి టెక్స్చర్ యాడ్ చేసుకోవడానికి కానీ టెక్స్చర్ని మనం ఎక్స్పోజ్ చేయడానికి కానీ కరెక్ట్గా ఉంటుంది గ్రాఫైట్ పౌడర్ అనేది వాడితే. ఆ టెక్స్చర్ ఈజీగా మనకి ఎలివేట్ అయ్యిద్ది గ్రాఫైట్ పౌడర్ యూస్ చేస్తే. పెన్సిల్ యూస్ చేసినా అయ్యిద్ది, బట్ ఎఫిషియెంట్గా అవ్వాలంటే గ్రాఫైట్ పౌడర్ అండ్ అలాగే ఈజీగా కూడా అయ్యిద్ది గ్రాఫైట్ పౌడర్తో. పెన్సిల్తో కంపేర్ చేసుకుంటే గ్రాఫైట్ పౌడర్తో మనం అనుకున్న బేసిక్ లేయర్ ఏదైతే ఉందో అది ఈజీగా అండ్ అలాగే ఎఫిషియెంట్గా అయితే మనం చేయొచ్చు. టెక్స్చర్ యాడ్ చేయడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. అందుకని నేను గ్రాఫైట్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను బేస్ లేయర్ కోసం. మెయిన్లీ ఆల్రెడీ మీకు పార్ట్ 1 వీడియోలో చెప్పాను కూడా ఆల్రెడీ ఎలా ఫోకస్ చేయాలి, ఎలా ఎలివేట్ చేయాలి, హైలైట్స్ కానీ ఇవి కానీ అసలు లేయర్స్ ఎలా ఫామ్ చేయాలనేది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి పార్ట్ 1 వీడియో, మీకు ఇంకా బాగా అర్థమైద్ది. మెయిన్లీ మనకి ఏంటంటే హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్లో మనం డార్క్ టోన్స్ని, హైలైట్స్ని బాగా ఎలివేట్ చేయగలగాలి. అప్పుడే మనకి ఆ లైఫ్ అనేది వచ్చిద్ది ఆ పోర్ట్రేట్లో. అండ్ అలాగే పెన్సిల్స్ ఎప్పుడు కూడా షార్ప్ చేసేటప్పుడు మ్యాక్సిమం అందరూ షార్ప్నర్ అయితే యూస్ చేస్తారు. బట్ షార్ప్నర్ కంటే బెటర్ నేను ఏం చెప్తాను అంటే బ్లేడ్తో షార్ప్ చేయడం బెటర్ అని నా ఆప్షను అండ్ అలాగే నా ఒపీనియను. ఎందుకంటే మనం షార్ప్నర్తో ఎప్పుడైతే షార్ప్ చేస్తామో ఓవరాల్ పెన్సిల్ అనేది ట్రిమ్ అయిపోయిద్ది. ఓవరాల్ పెన్సిల్ అనేది షార్ప్ అయ్యిద్ది. లీడ్ అనేది మనకి వాడకంగా తగ్గిపోయి బోల్డ్ అవుతున్న కొద్దీ మనం షార్ప్ చేస్తాం. షార్ప్ చేసిన ప్రతిసారి పెన్సిల్ కూడా షార్ప్ అయ్యిద్ది. దానివల్ల ఏమవుతుందంటే పెన్సిల్ యొక్క లైఫ్, మనం వాడాలనుకునే పెన్సిల్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎక్కువ కాలం వాడలేం నార్మల్ కంపేరింగ్ టు బ్లేడ్తో షార్ప్ చేసిన దానికంటే. బ్లేడ్తో షార్ప్ చేసింది ఏంటంటే మనం లీడ్ వరకు షార్ప్ చేసుకుంటాం. లీడ్ వరకు షార్ప్ చేసుకుంటే అది బోల్డ్ అయిన తర్వాత లీడ్ వరకు షార్ప్ చేసుకుంటే మనకి పెన్సిల్ అనేది ఎక్కువ కాలం వచ్చిద్ది మనం వాడుకోవడానికి కూడా. సో నేనైతే అది ఫాలో అవుతాను. అందరికీ ఇది అలవాటు ఉండదు, బట్ అలవాటు చేసుకోండి దీన్ని. ఎందుకంటే నార్మల్ పెన్సిల్స్ అయితే ఓకే, బట్ కొన్ని ప్రీమియం పెన్సిల్స్ ఉంటాయి. మన దృష్టిలో హై కాస్ట్ పెన్సిల్స్ ఉంటాయి. లైక్ నా దగ్గర బ్రష్తో ఒకటి ఉంది, ఆ పెన్సిల్ సెట్ వచ్చేసి 200 అలా ఉంటుంది. అలాంటివి మనం షార్ప్ చేయాలంటే కనుక షార్ప్నర్తో చేస్తే మాత్రం తొందరగా అయిపోతాయి. అండ్ అలాగే ఇంకో మైనస్ వచ్చేసి మనకి ఎప్పుడైతే లీడ్ అనేది లీడ్ కాదు, ఆ గ్రేడ్ ఏదైతే పెరుగుతూ ఉంటుందో 10B 12B అలా అవుతూ ఉంటుందో లీడ్ వచ్చేసి థిక్నెస్ పెరిగిద్ది. దానివల్ల మనం షార్ప్నర్తో షార్ప్ చేస్తున్నప్పుడు లీడ్ ఇరిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. నార్మల్ హై అండ్ పెన్సిల్స్కి అయితే అలా ఉండదు, కానీ నార్మల్ మన బయట దొరికే అప్సరా కానీ డోమ్స్ కానీ ఇలాంటి వాటికైతే నేను కూడా చాలాసార్లు చూసాను, విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని షార్ప్నర్తో అయితే అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది. మన పెన్సిల్ కూడా కరెక్ట్గా వాడుకోవచ్చు, మనకు కూడా అలవాటు అయ్యిద్ది. మనకు కావాల్సినంత లీడ్ అయితే
యూస్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. పెన్సిల్ని 100/100 యూస్ చేయాలంటే కంపల్సరీ మనం బ్లేడ్ అయితే యూస్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ లెఫ్ట్ ఐ అంటే మనం చూస్తున్నప్పుడు, మనం గీస్తున్నప్పుడు మనకు ఉండే లెఫ్ట్ ఐ, పోర్ట్రేట్లో రైట్ సైడ్ ఐ. కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి మనం చూసేటప్పుడు కానీ గీసేటప్పుడు మనకు లెఫ్ట్లో ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అని చెప్తున్నాను. సో మనకి పోర్ట్రేట్లో చూసుకుంటే, నేను రిఫరెన్స్ ఇమేజ్గా తీసుకున్న పోర్ట్రేట్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అనేది ఫోకస్ ఎక్కువ ఉంది. సో దానివల్ల లెఫ్ట్ సైడ్ ఉండే టెక్స్చర్ కానీ, స్కిన్ టెక్స్చర్ కానీ, డీటెయిలింగ్స్ కానీ అక్కడ హైలైట్ అవుతాయి. రైట్ సైడ్లో మినిమల్గా ఉంటాయి. సో నేను మెయిన్ ఫోకస్ చేయాల్సిందల్లా లెఫ్ట్ సైడ్ స్కిన్ అంతా నేను ఫోకస్ చేయాలి. మనకి ఎరేజర్స్ అయితే కంపల్సరీ కావాల్సిందే ఏ పోర్ట్రేట్ కన్నా. బట్ హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్లో మనకి మెయిన్గా కావాల్సింది వచ్చేసి మోనోజర్ ఎరేజర్, ఎలక్ట్రిక్ ఎరేజర్ అండ్ నీడెడ్ ఎరేజర్. మెయిన్లీ ఈ మూడు యూస్ చేస్తేనే మనకి అనుకున్న అచీవ్మెంట్ అయితే సాధించగలం. మోనోజర్ ఎరేజర్ అవ్వచ్చు, లేకపోతే నీడెడ్ ఎరేజర్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎలక్ట్రిక్ ఎరేజర్ అవ్వచ్చు. ఈ మూడు కంపల్సరీగా మనం యూస్ చేయాల్సి ఉంటుంది హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్ వేస్తున్నప్పుడు. ఎందుకంటే నీడెడ్ ఎరేజర్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, లేయర్ అనేది రెడ్యూస్ చేసిద్ది. ఐ మీన్ ఆ టోన్ అనేది రెడ్యూస్ చేసిద్ది. మనం అనుకున్న టెక్స్చర్ ఏదైతే ఉందో దాంతో ఈజీగా యాడ్ చేయొచ్చు. అలాగే చిన్న చిన్న హైలైట్స్ కానీ, లో టోన్స్ దగ్గర కానీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మోనోజర్ ఎరేజర్స్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ యాడ్ చేయడానికి అయితే బాగా ఉపయోగపడిద్ది. అండ్ అలాగే ఎలక్ట్రిక్ ఎరేజర్ వచ్చేసి హైలైట్స్ నార్మల్గా తెలిసింది. బట్ నేను ఈ హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్లో నేను ఏ రకంగా వాడుతున్నానంటే, నీడెడ్ ఎరేజర్ ఏదైతే ఉందో ఆ స్కిన్ టెక్స్చర్ యాడ్ చేయడం కానీ చిన్న చిన్న చోట్ల, అండ్ అలాగే లేయర్ అనేది డార్క్ టోన్ కానీ, డార్క్ టోన్ నుంచి మిడ్ టోన్కి కానీ, మిడ్ టోన్ నుంచి లో టోన్కి కానీ తీసుకురావడానికి, అండ్ అలాగే మోనోజర్ ఎరేజర్ ఏదైతే ఉందో స్కిన్ టెక్స్చర్, అండ్ అలాగే ఎక్కడైతే సర్ఫేస్ యొక్క టెక్స్చర్ యాడ్ చేయాల్సి ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ ఎరేజర్ వచ్చేసి మెయిన్ హైలైట్స్ కోసం అయితే వాడుతున్నాను. బికాజ్ ఆఫ్ మనకి చిన్న చిన్న హైలైట్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న వైట్ డాట్స్ కానీ అలాంటివి మోనోజర్ ఎరేజర్తో మనకు కుదరదు. ఎందుకంటే మోనోజర్ ఎరేజర్తో మనం రబ్ చేయాలంటే ఆ చిన్న డాట్ ప్లేస్లో కుదరదు మనకి. బట్ ఎలక్ట్రిక్ ఎరేజర్ అయితే మనకి నార్మల్గా అది రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడే మనం టిప్ చేసినా కూడా మనకి హైలైట్ అనేది పడుద్ది. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను, మోనోజర్ ఎరేజర్తో కూడా చెయ్యొచ్చు. బట్ రబ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఏదైతే ఎంతవరకు అయితే మనకు హైలైట్ కావాలో అంతవరకు వదిలేసి మిగిలింది మళ్ళీ టెక్స్చర్ యాడ్ చేసేయాలి. బట్ అది టైం టేకింగ్ ప్రాసెస్. ప్రతిసారి చేయాలన్నా కూడా కొంచెం ఒక్కోసారి అయితే మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎలక్ట్రిక్ ఎరేజర్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఇలాంటి వాటి కోసం. అండ్ అలాగే ఇంకోటి ఉంటుంది పెన్సిల్ ఎరేజర్ అని. అందరికీ తెలిసి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ అదైతే బాగా ఉపయోగపడుద్ది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ చీక్ పార్ట్ అండ్ నోస్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ అయితే ఉంటుంది. మెయిన్ ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది మనకి. ఆ వీడియో కనుక ఎవరు మిస్ అవ్వకండి. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీకు వస్తాయి. మెయిన్లీ మన ఫోకస్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ చాలా బాగుంటుంది, మంచి కంటెంట్తో అయితే వస్తాను. అప్పటి వరకు నా పార్ట్ 1 వీడియో అండ్ ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.